Praise the Lord, brothers and sisters. Thanks for visiting True Word, and let's talk and walk towards the truth. 2020 సంవత్సరం నుంచి మనం చూసినట్లయితే అనేక సంఘటనలు మన చుట్టుపక్కన జరుగుతూ వస్తున్నాయి. కోవిడ్-19తో మొదలుకొని అనేక న్యాచురల్ డిజాస్టర్స్ని, కొన్ని ప్రాంతాలలో భయంకరమైన ఫ్లడ్స్ని, కొన్ని ప్రాంతాలలో ఎర్త్క్వేక్స్ని, కొన్ని సిటీలు తగలబడిపోవడం, కొన్ని ఎకరాల ఫారెస్ట్లు తగలబడిపోవడము, ఇవన్నీ కూడా ఈ 5 సంవత్సరాల్లోనే అధికంగా జరగడం మనం చూస్తున్నాం. ఇవన్నీ కాకుండా మన చుట్టూ జరుగుతున్నటువంటి యుద్ధాలు, ఎక్కడో బార్డర్కి మాత్రమే పరిమితమైనటువంటి యుద్ధాలు ఈరోజు ఒక దేశం మీదకి ఇంకో దేశం యుద్ధానికి వెళ్ళడం, భయంకరమైనటువంటి బాంబులు డైరెక్ట్గా సివిలియన్స్ మీద వేసుకోవడం, ఇవన్నీ కూడా ఈ 5 సంవత్సరాల్లోనే మొదలవడం కూడా మనం చూస్తున్నాం. రష్యా యుక్రెయిన్ మీదకి యుద్ధానికి రావడం, పాలస్తీనా ఇజ్రాయెల్ మధ్యన యుద్ధం జరగడం, ఆ తర్వాత ఇండియా పాకిస్తాన్ మధ్యన యుద్ధం చూసాము. ఈరోజు జరుగుతున్నటువంటి భయంకరమైన యుద్ధము ఇరాన్కి ఇజ్రాయెల్కి మధ్యన కూడా మనం చూస్తున్నాం. అయితే యుద్ధాల గురించి కానీ, కోవిడ్-19 లాంటి పెస్టిలెన్స్ గురించి కానీ, జరుగుతున్నటువంటి ఈ విపత్తుల గురించి కానీ మనకు ముందుగానే దేవుడు హెచ్చరిక ఇవ్వడం జరిగింది. బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తుకి ఆయన శిష్యులకి మధ్య జరిగినటువంటి సంభాషణలో అంచె దినాలు ఎలా ఉంటాయని యేసుక్రీస్తు వివరించినప్పుడు ఇవన్నీ కూడా ప్రస్తావించడం మనం చూస్తాము. అదే కాదు, దేవుడు ప్రవక్తల ద్వారా బైబిల్ గ్రంథంలో జరిగేటువంటి ఈ సంఘటనల గురించి చాలా క్లుప్తంగా ఎగ్జాక్ట్ పిన్ పాయింట్గా మనకు అందించడం జరిగింది. ఈరోజు ఫాల్స్ ప్రాఫిట్స్ లోకంలో ఎక్కువైపోవడం వల్ల, మనం బైబిల్ దగ్గరికి వెళ్ళకపోవడం వల్ల ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ యుద్ధాలని డిసర్న్ చేయలేని పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఈ స్టడీలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఈ సంఘటనల గురించి బైబిల్ గ్రంథంలో ఏమి రాసింది, ఈ సూచనలు మనకు దేవుడిచ్చాడు, ఈ ప్రాఫిటికల్ టైం ఎలా ఫుల్ఫిల్ అవుతుంది అనే దాని గురించి చాలా క్లుప్తంగా చూసుకుందాం. Gospel of Luke 21st chapter 5th verse to 9th verse. And while some were talking about the temple, that it had been adorned with beautiful stones and dedicated gifts, Jesus Christ said, as for these things which you are looking at, the days will come in which there will not be left one stone upon another which will not be torn down. ఒక్క రాయి కూడా ఇంకో రాయి పైన మిగలకుండా పడిపోయేటువంటి రోజు వస్తుంది అని వాళ్ళకి చెప్పడం జరిగింది. అయితే వాళ్ళు ఏమడుగుతున్నారు 7వ వచనంలో చూద్దాం. So they questioned him saying, Teacher, when therefore these things will happen? And what will be the sign? ప్రత్యేకించి సూచనల గురించి వాళ్ళు అడుగుతున్నారు. వాట్ విల్ బి ద సైన్ వెన్ దీస్ థింగ్స్ అబౌట్ టు టేక్ ప్లేస్? అయితే యేసుక్రీస్తు వాళ్ళకి ఏం సమాధానం చెప్తున్నాడో చూద్దాం. 8th verse నుంచి, అండ్ హీ సెడ్, సీ టు ఇట్ దట్ యు ఆర్ నాట్ డిసీవ్డ్, ఫర్ మెనీ విల్ కమ్ ఇన్ మై నేమ్ సేయింగ్ దట్ ఐ యామ్ హీ. ఎంతోమంది నా పేరు చెప్పి నేనే యేసుక్రీస్తునని చెప్పి వస్తారు, వాళ్ళెవ్వరిని కూడా నమ్మొద్దు. Do not go after them. And when you hear of wars and disturbances, యుద్ధాల గురించి మీరు వింటున్నప్పుడు మీరు భయపడొద్దు. Do not be terrified. ఇవి జరుగుతాయి, ఇవి జరగాలి, ఇవి మొట్టమొదట జరగాలి, కానీ అంతం అనేది వెంటనే రాదు అని యేసుక్రీస్తు ఇక్కడ చెప్పడం జరుగుతుంది. చూద్దాం. For these things must take place first, but end does not follow immediately. మరి ఈ యుద్ధాలతో పాటు ఇంకేమేమి వస్తాయి? Then he continued saying to them, nations will rise against nations, kingdoms against kingdoms. ఒక దేశం ఇంకో దేశం మీదకి యుద్ధం చేసుకుంటుంది. అవి మన కళ్ళ ముందే ఈరోజు జరుగుతున్నాయి. And there will be great earthquakes in various places, famines and plagues, and there will be terrors and great signs from heaven. ఏమేమి జరుగుతాయంట యుద్ధాలతో పాటు? అండ్ దేర్ విల్ బి గ్రేట్ ఎర్త్క్వేక్. ఈ మధ్య భయంకరమైనటువంటి ఎర్త్క్వేక్స్ కూడా ఇదే 5 సంవత్సరాల్లో మనం చూసాం. అండ్ ఇన్ వేరియస్ ప్లేసెస్ ఫెమైన్స్, ఎకానమీ డౌన్ అయిపోవడం. ఫెమైన్ ఈస్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు ది ఎకానమీ డౌన్ఫాల్. ఈ రోజుల్లో ఎకానమీ డౌన్ అయిపోవడం మనం కళ్ళారా చూస్తున్నాం.
అనేక దేశాలు నష్టంలోకి వెళ్ళిపోవడం కూడా మన కళ్ళ ముందు జరుగుతున్నాయి. ప్లేగ్స్, కరోనా వైరస్ లాంటి మహా ప్లేగ్ ని మనం చూసాం. టెర్రర్స్ ఉంటాయంట. అండ్ గ్రేట్ సైన్స్ ఫ్రమ్ హెవెన్. ఇవన్నీ కాకుండా ఆకాశంలో అద్భుతాలు కూడా మనం చూస్తామని యేసుక్రీస్తు శిష్యులతో చెప్పడం జరిగింది. గత 5 సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి సంఘటనలన్నీ కూడా మనం చూసినట్లయితే ప్రతిదీ సీక్వెన్షియల్గా యేసుక్రీస్తు ఏ విషయాలైతే చెప్పాడో ఆ విషయాలన్నీ కూడా జరగడం మన కళ్ళారా చూస్తున్నాం. అంతేకాదు ఇప్పుడు జరుగుతున్నటువంటి యుద్ధాలన్నీ కూడా ఇజ్రాయెల్ సెంట్రిక్గా జరగడం మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ చూస్తుంటే రాబోయేటువంటి ఆ మహాయుద్ధానికి ఒక స్టేజ్ సెట్ అవుతుంది అని మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. అయితే వీటిలన్నిటి గురించి, రాబోతున్నటువంటి ఆ మహాయుద్ధం గురించి కూడా ఎజికియల్ 38వ అధ్యాయంలో మనకు చాలా క్లుప్తంగా దేవుడు ప్రాఫసీని అందించాడు. ఈ మధ్య మనం న్యూస్ ఛానల్స్ లో వింటున్న మాట ఏంది అంటే, అనేక దేశాలు కలిసి ఇజ్రాయెల్ మీదకి యుద్ధంకి వచ్చినప్పటికీ కూడా ఇజ్రాయెల్ తట్టుకొని నిలబడగలుగుతుంది, అది అంత శక్తివంతమైన దేశము అని. నిజానికి వాళ్ళు మిలిటరీ ఫోర్స్ లో బలమైన వాళ్ళు అయి ఉండొచ్చు, వాళ్ళు నాలెడ్జ్ లో, ఇన్వెన్షన్ లో బలమైన వాళ్ళు అయి ఉండొచ్చు. కానీ మనం గుర్తించాల్సినటువంటి ముఖ్యమైన విషయం ఏంటి అంటే, వాళ్ళు దేవుని చేత ఎంచబడినటువంటి జనాంగం. యూదులు అనేక సార్లు డిస్పర్స్ అయినప్పటికీ కూడా మళ్ళీ తిరిగి ఇజ్రాయెల్గా ఏర్పడడం, వాళ్ళ రాజ్యాన్ని ముందుకు తీసుకెళ్లడం మనం చూస్తూ ఉన్నాం. ప్రతి దాంట్లో కూడా దేవుని యొక్క హస్తం ఉందని మనకు క్లియర్గా బైబిల్ గ్రంథంలో తెలియజేయబడింది. మొట్టమొదటిగా క్రీస్తుకి పూర్వం 8వ శతాబ్దంలో, దాదాపు 720వ సంవత్సరంలో అసీరియన్ పరిపాలనలో వాళ్ళపైన జరుగుతున్నటువంటి దాడులు తట్టుకోలేక అనేక మంది యూదులు ఇజ్రాయెల్ని వదిలి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ తర్వాత రెండోసారి బాబిలోనియన్ పరిపాలనలో డిస్పర్స్ అవ్వడం జరుగుతుంది. బాబిలోనియన్ కింగ్డమ్లో యూదుల్ని టార్గెట్ చేస్తూ యూదుల్ని స్లేవ్స్గా తీసుకొని వెళ్ళిపోతున్నప్పుడు వాళ్ళల్లో డానియల్ కూడా ఒకడు స్లేవ్గా బాబిలోనియన్ కింగ్డమ్కి వెళ్ళి ఆ తర్వాత రాజు దగ్గర పనిచేయడానికి డానియల్ ఎదుగుతాడు. కానీ ఆ సమయంలో అనేక మంది యూదులు ఇజ్రాయెల్ని వదిలిపెట్టి వేరే ఇతర దేశాలకి వెళ్ళిపోవడం, అక్కడ సెటిల్ అవడం జరుగుతుంది. రోమన్ పరిపాలనలో క్రీస్తు శకం 70వ సంవత్సరంలో రోమన్స్ పెట్టేటువంటి ఆ బాధల్ని తట్టుకోలేక వాళ్ళు మళ్ళీ తిరిగి అనేక దేశాలకి వలసలు వెళ్ళిపోవడం జరిగింది. ఏ వాక్యం అయితే ముందుగానే ప్రాఫెసై చేయబడిందో, క్రీస్తుకి పూర్వం 500 సంవత్సరాల క్రితమే ఇలా ఎగ్జైల్ అయిపోయినటువంటి యూదులు అందరూ కూడా తిరిగి మళ్ళీ వస్తారు అని చెప్పి రాయబడిందో, అలాగనే 2000 సంవత్సరాల తర్వాత 1948లో యూదులందరూ కూడా కలిసి మళ్ళీ తిరిగి వాళ్ళు ఇజ్రాయెల్ ప్రాంతానికి రావడం, వాళ్ళ దేశాన్ని వాళ్ళు తిరిగి మళ్ళీ కట్టుకోవడం మనం హిస్టరీలో చూడొచ్చు. ఐజాయా 66:8. Who has heard such thing? Who has seen such things? Can a land be brought forth through labor pains in one day? Can a nation be born all at once? As soon as Zion was in labor pains, she also gave birth to her sons. So Zion here is Jerusalem. సో ఇక్కడ మనం గమనించినట్లయితే చెదిరిపోయినటువంటి ఈ నేషన్ ఒక్కసారిగా తిరిగి పుట్టుకొని రావడం ఆశ్చర్యకరమైనటువంటి మెరాకల్. 2000 సంవత్సరాల తర్వాత మొత్తం అందరూ కూడా కలిసి వచ్చి యూదులు మళ్ళీ ఇజ్రాయెల్ని స్థాపించుకోవడం, ఆ ప్రాఫెసీని ఐజాయా క్రీస్తుకి పూర్వం 400 సంవత్సరాల క్రితమే చెప్పడం జరిగింది. అది క్రీస్తు శకం 2000 సంవత్సరాల తర్వాత నెరవేరింది. ఎజికియల్ 37 చాప్టర్లో మనం చూడొచ్చు, ఎండిపోయినటువంటి ఆ ఇజ్రాయెల్ని మళ్ళీ జీవం పోసి ఆయన జనాంగాన్ని తీసుకొని వస్తానని దేవుడిచ్చినటువంటి ఆ ప్రాఫెసీ ఒకసారి ఇక్కడ చూద్దాం. ఎజికియల్ 37:11-14లో, Then he said to me, who? God, Son of Man, the bones are the whole house of Israel. So what are the bones? These bones are the whole house of Israel. Behold, they say, our bones are dried up. Who are saying it? Israelites are saying it. Our bones are dried up and our hopes are perished. We are completely cut off. Therefore, prophesy. వాళ్ళందరూ ఇట్లా అంటున్నారు కాబట్టి ఇదిగో prophesy చేయి, ప్రవచనం చెప్పు. And say to them, thus says the Lord Yahweh, behold, I will open your graves and cause you to come up to your graves, my people, and I will bring you into the land of Israel. Then you will know that I am Yahweh. When I open your graves and caused you to come up out of your graves, my people, and I will put my spirit within you, and you will come to life, and I will place you on your own land.
Then you will know that I, Yahweh, have spoken and done it, declares Yahweh. జీవం లేనటువంటి బోన్స్ అన్ని కూడా మళ్ళీ తిరిగి ఒక గొప్ప ఆర్మీగా లేచి నిలబడతాయో, ఆ ప్రాఫెసీ 1948లో ప్రతి ఒక్క యూదుడు కూడా మళ్ళీ తిరిగి ఒక మెరకల్ లాగా 2000 సంవత్సరాల తర్వాత వాళ్ళు రావడం, వాళ్ళ నేషన్ ని కట్టుకోవడం, ఈ ప్రాఫెసీని ఫుల్ఫిల్ చేయడం అద్భుత రీతిలో మనం చూడొచ్చు. అయితే 3 సార్లు అయినటువంటి ఈ ఎగ్జైల్ ని జూస్ డయాస్పోరస్ అని అంటారు. ఏ ప్రజలైతే మళ్ళీ తిరిగి వచ్చి వాళ్ళ దేశాన్ని స్థాపించుకొని బలమైన ఆర్మీగా నిలబడి దృఢమైన రాజ్యంగా ఎదిగిన తర్వాత మళ్ళీ వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి దేశాలు తిరిగి వాళ్ళ మీద యుద్ధాలు చేస్తాయని, వీళ్ళందరూ కూడా కలిసి రష్యాతో చేతులు కలిపి ఒక మహా సైన్యంగా ఏర్పడి ఇజ్రాయెల్ మీదకి యుద్ధానికి వస్తారని ఎజికియల్ 38లో ప్రవచనం ఇవ్వబడింది. ఆ ప్రవచనం ఇచ్చిన విధంగానే ఈరోజు జరుగుతున్నటువంటి యుద్ధాలన్నీ కూడా ఆ ప్రవచనాన్ని ఫుల్ఫిల్ చేయడానికి ఒక మార్గాన్ని ఏర్పరుస్తున్నాయని మనకు అర్థమవుతుంది. ఒకసారి ఆ వాక్యంలో ఏముంది ఒక డీపర్ స్టడీ చేసి చూసుకుందాం. ఎజికియల్ 38 చాప్టర్లో కొన్ని ప్రాంతాలు, ఆ ప్రాంతాల పేర్లు వాటికి ఎలా వచ్చాయి అనేది మనం తెలుసుకోవాలి అంటే నోవాహు యొక్క డిసెండెంట్స్లోకి మనం వెళ్ళి చూడడం చాలా అవసరం. అయితే నోవాహు యొక్క డిసెండెంట్స్లో కొంతమంది పేర్లని చాలా జాగ్రత్తగా మనం గమనిద్దాం. మనందరికీ తెలుసు నోవాహుకి 3 కుమారులు. మొట్టమొదటిగా షామ్, తర్వాత హ్యామ్ అండ్ యాపత్. షమ్కి 5 కుమారులు. ఆ 5గురిలో మొదటివాడు ఎల్మ్ సంతానం నుంచి వచ్చిన వాళ్లే పర్సీలు అని కూడా అంటారు. తర్వాత క్రీస్తు పూర్వం 200 సంవత్సరాల క్రితం పర్షియన్స్ని ఎరన్స్గా పిలిచేవాళ్ళు. ఎరన్ అనే పేరు తర్వాత కాలంలో 1935లో ఇరాన్గా పిలువబడింది. షమ్ ఇంకో కుమారుడు అర్ఫాక్సాడ్ సంతానం నుంచి వచ్చిన అతనే అబ్రహాంకి మొదటిగా 2 కుమారులు జన్మిస్తారు. ఒకళ్ళు హగర్ ద్వారా జన్మించినటువంటి ఇష్మాయెల్, రెండవది సారా ద్వారా జన్మించినటువంటి ఐజాక్. వీళ్ళిద్దరూ కూడా హిస్టరీలో చాలా కీ రోల్ ప్లే చేస్తారు. అయితే ఐజాక్ కుమారుడు జేకబ్కి 12 మంది కుమారులు ఉంటారు. ఆ 12 మందిని కలిపి ఇజ్రాయెలిట్స్గా పిలవడం జరుగుతుంది. ఆ 12 మంది యొక్క డిసెండెంట్స్ అందరూ కూడా ఇజ్రాయెల్ జనాంగంగా తర్వాత రోజుల్లో ఎదుగుతారు. ఇప్పుడు నోవాహు యొక్క ఇంకొక కుమారుడు హ్యామ్కి 4 కుమారులు ఉన్నారు. కుష్, మిజరం, పుట్, క్యానన్ అండ్ నిమ్రాడ్ నోవాకి మనోడవుతాడు. కానీ నిమ్రాడ్ ప్లేడ్ అ వెరీ బిగ్ రోల్ ఇన్ హిస్టరీ, అందుకే నిమ్రాడ్ని ఇక్కడ రాయడం జరిగింది. తర్వాత యాపత్, 3వ కుమారుడైన యాపత్కి 6 కుమారులు ఉంటారు. వీళ్ళ పేర్లు కూడా చాలా జాగ్రత్తగా గమనించండి. ఎజికియల్ 38 చాప్టర్లో మళ్ళీ మనకు వీళ్ళు కనపడతారు. గోమర్, మెగాగ్, మెడాయ్, జావన్, టాబో, మెషక్, టారెస్. ముఖ్యంగా హ్యామ్ మరియు యాపత్ సంతానం ఈ ఎజికియల్ 38 ఫైట్లో చాలా కీ రోల్ ప్లే చేస్తారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళి స్థిరపడ్డారు, ఆ ప్రాంతాలకి ఆ పేర్లు ఎలా వచ్చాయనేది ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఇప్పుడు మనం చూస్తున్న ఈ మ్యాప్ ఏదైతే ఉందో దీన్ని ద టేబుల్ ఆఫ్ నేషన్స్ అని అంటారు. జెనసిస్ 10th చాప్టర్లో దాని గురించి మనం చదవచ్చు. షమ్ యొక్క కుమారులు ఎల్మ్, అర్ఫాక్సాడ్, అరామ్, అషర్, లడ్. వీళ్ళందరూ కూడా ఎక్కువ భాగం మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో సెటిల్ అయ్యారు. ఎల్మ్ సంతానం నుంచి ఇరానియన్లు వచ్చారు. అర్ఫాక్సాడ్ సంతానం నుంచి ఇజ్రాయెలైట్స్ రావడం మనం ఇందాక మ్యాప్లో చూసాము. లడ్ సంతస్తులు 2 భాగాలుగా విడిపోయి ఒక భాగము టర్కీ దగ్గర సెటిల్ అవుతారు. ఇంకొంతమంది లిబియాకి నార్త్ వైపున వెళ్ళి సెటిల్ అవడం మనం ఈ మ్యాప్లో చూడొచ్చు. తర్వాత హ్యామ్ యొక్క కుమారులు కుష్, మిజ్రమ్, పుట్, క్యానన్. కుష్ సంతతి కూడా 2 భాగాలుగా విడిపోయి కొంతమంది ఇరాన్ మధ్యన ఉన్నటువంటి ప్రాంతంలో సెటిల్ అవుతారు. ఇంకొంతమంది ప్రస్తుతం ఉన్నటువంటి ఇథియోపియా, సుడాన్ ఉన్న ప్రాంతంలో సెటిల్ అవ్వడం మనం ఈ మ్యాప్లో చూడొచ్చు. తర్వాత క్యానన్ కూడా హ్యామ్ కుమారుడే. క్యానన్ ఎక్కడైతే ఉందో ఆ ప్రదేశం ఇప్పుడు ఇజ్రాయెలైట్స్ ఉంటున్నారు. కెననీయులు దేవునికి అత్యంత హేయమైనటువంటి పనులు చేయడం వల్ల ఆ క్యానన్ సంతానం అంతా కూడా దేవుని ఉగ్రతకి బలి అవ్వాల్సి వస్తుంది. ఆ క్యానన్లో ఉన్నటువంటి ఆ ప్రాంతము జెరూషలేముగా ఇజ్రాయెలైట్స్ కి దేవుడు ఒక ప్రామిస్ ల్యాండ్ గా ఇవ్వడం జరుగుతుంది. సో ఈ కనానీయులు సెటిల్ అయినటువంటి ఈ ప్రాంతంలోనే ఇజ్రాయెల్ ఇప్పుడు ఉండడం మనం చూస్తున్నాం. జాపత్ కుమారులు మొట్టమొదటిగా మెగాగ్, గోమర్, మెషక్, టైరెస్, టాబు, జావన్. వీళ్ళందరూ కూడా నార్త్ భాగాన వెళ్ళి సెటిల్ అవుతారు. వీళ్ళల్లో మ్యాక్సిమం మెషక్, మెగాగ్, గోమర్, టైరెస్ వీళ్ళు రష్యాకి ఉన్నటువంటి ఆ భూభాగంలో సెటిల్ అవడం జరుగుతుంది. సో దట్స్ అబౌట్ ద టేబుల్ ఆఫ్ నేషన్స్.
వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళి సెటిల్ అయ్యారో మనకు తెలుసు కాబట్టి ఇప్పుడు మనం ఎజికియల్ 38 చాప్టర్కి వెళ్ళి ఆ ప్రాఫెసీని చదువుకుందాం. ఎజికియల్ 38 1-6 వివరణలోకి వెళ్తే మనం దీన్ని 3 భాగాలు చేసుకున్నాం. మొదటి 2 వచనాలలో దేవుడు ఎవరికైతే ఈ ప్రాఫెసీని ఇచ్చాడో అది ఎజికియల్కి ఇచ్చినటువంటి ఆ విజన్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది. మొట్టమొదటిగా ఇదిగో ఎవరికైతే నేను ఈ ప్రాఫెసీ ఇస్తున్నానో వాళ్ళ సైడ్ చూడు అని చెప్పడం మనం చూస్తాం. తర్వాత 2 వచనాలు ఏ ప్రాఫెసీ అయితే వాళ్ళకి ఇస్తున్నాడో దేవుడు వాళ్ళకి డైరెక్ట్గా ఇచ్చేటువంటి మెసేజ్ ఈ సెకండ్ 2 వర్సెస్లో మనం చూస్తాం. ఆ తర్వాత 5-6 వర్సెస్లో ఎవరికైతే ప్రాఫెసీ దేవుడు ఇస్తున్నాడో వాళ్ళతో పాటు ఇంకెవరు వెళ్ళి చేతులు కలుపుతారు అనే ఆ మిగిలిన గ్రూప్స్ని కూడా మనం 2 వచనాల్లో మనం చూస్తాం. సో లెట్స్ గో టు ఫస్ట్ 2 వర్సెస్. నౌ ద వర్డ్ ఆఫ్ ద లార్డ్ కేమ్ టు మీ. సో కేమ్ టు మీ అంటే ఇక్కడ ఎజీకియల్కి రావడం జరిగింది. సేయింగ్, సన్ ఆఫ్ మ్యాన్, సెట్ యువర్ ఫేస్ అగేన్స్ట్ గాగ్. హూ ఇస్ గాగ్? గాగ్ అనే పేరుకి అర్థము ఇట్స్ అ టైటిల్. సహజంగా కింగ్ అని అంటారు. కింగ్ అనేది పేరు కాదు, ఇట్స్ అ టైటిల్ ఆఫ్ అ పర్సన్. వాళ్ళ పేరు వేరుండొచ్చు. సో అలాగనే గాగ్ ఇస్ నథింగ్ బట్ ప్రిన్స్, ద ప్రిన్స్. సో గాగ్ ఆయన దేనికి గాగ్? ఏ ప్రదేశానికి గాగ్? సో హీస్ ద గాగ్ ఆఫ్ ద ల్యాండ్ ఆఫ్ మెగాగ్. మెగాగ్ అనే ప్రాంతానికి ఆయన గాగ్ అయి ఉన్నాడు. వాట్ ఈస్ మెగాగ్? Rosh. Gog of the land Magog, the prince of Rosh. So he is the prince of Rosh. సో ఈ మెగాగ్ అనే ప్రాంతం ఎక్కడుందో ఒకసారి చూద్దాం. ఇక్కడ రష్యా భూభాగం ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో మెగాగ్ ఉండడం మనం చూస్తున్నాం. ఇక్కడ చాలా క్లియర్గా రాష్ అనే పదం మనకు కనబడుతుంది. సో వీ కెన్ ఇంటర్ప్రిట్ యాజ్ రష్యా. సో ఈ రష్యా భూభాగంలో ఉన్నటువంటి మెగాగ్, ఆ మెగాగే కాదు ఇంకొంతమంది అంటే ఈ మెషక్ కావచ్చు, ఈ టుబాల్ కావచ్చు, ఈ గోమర్ కావచ్చు, వీళ్ళందరూ కూడా రష్యా భూభాగాన్ని పంచుకున్నటువంటి అన్నదమ్ముళ్ళు. యాపత్ సంతానం నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఈ ముగ్గురు కూడా. కాబట్టి ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ రోజుల్లో ఈ ప్రాంతం ఏదైతే ఉందో అది రష్యా. మెషక్ ఈజ్ మాస్కో. సో మాస్కో ఇప్పుడు రష్యా క్యాపిటల్గా ఉంటుంది. కానీ ఆ మాస్కో ప్రాంత ప్రజలందరూ కూడా మెషక్ మరియు మెగాగ్ సంబంధించిన వాళ్లే. కానీ గోమర్ సంతానం కూడా ఈ రష్యా భూభాగంలోనే ఉండడం జరిగింది. సో వీళ్ళ పేర్లు కూడా ప్రస్తావిస్తూ మొదటిగా దేవుడు మెషక్ అంటున్నాడు. సో నాట్ ఓన్లీ ద ప్రిన్స్ ఆఫ్ రాస్, నాట్ ఓన్లీ ద గాగ్ ఆఫ్ మెగాగ్, బట్ ఆల్సో మెషక్, టుబల్ ఈజ్ కరెంట్ డే టర్కీ అండ్ ప్రాఫెసీ అగేన్స్ట్ హిమ్. వీళ్ళందరికీ ప్రిన్స్ అయినటువంటి అంటే మెషక్ ప్రాంత ప్రజలకి, టుబాల్ ప్రాంత ప్రజలకి, రాష్ ప్రాంత ప్రజలకి ప్రిన్స్ అయినటువంటి ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయనకి అగేన్స్ట్ గా ఈ ప్రాఫెసీ ఇవ్వబడింది అని మొదటి 2 వచనాల్లో మనం చూడొచ్చు. అసలు దేవుడు డైరెక్ట్ గా ఈ గాగ్ కి ఏం మెసేజ్ ఇస్తున్నాడో తర్వాత 2 వచనాల్లో మనం చూద్దాం. అండ్ సే thus says the Lord God, behold, I am against you. So I am against Gog. Behold, I am against you, O Gog, the prince of Rosh. So who is Gog? The prince of Rosh. And also he's prince of Meshech, and also he's prince of Tubal. 4th verse lo, I will turn you around, put hooks in your jaws and lead you out. సహజంగా చేపలు పట్టే వాళ్ళని మనం చూడొచ్చు. వాళ్ళు ఆ హుక్ ని కానీ లేకపోతే ఒక చిన్న సైజు చేపల్ని కానీ తగిలిచి నీళ్ళలో వేసినప్పుడు ఒక పెద్ద చేప ఆ హుక్ కి తగులుకొని వాళ్ళు బయటికి దాన్ని తీస్తారో అలాంటి పరిస్థితి వీళ్ళకు వస్తుంది అని చెప్పి దేవుడు చెప్పడం జరిగింది. విత్ ఆల్ యువర్ ఆర్మీ, వాళ్ళు మాత్రమే కాదు ఆ ఆర్మీ మొత్తాన్ని, నాట్ ఓన్లీ జస్ట్ ఆర్మీ, హార్సెస్, హార్స్మెన్. ప్రస్తుతం ఉన్నటువంటి కాలంలో నాకు బహుశా ఈ హార్సెస్ ని, హార్స్మెన్ ని ఎలా ఇంటర్ప్రెట్ చేయొచ్చు అంటే వాళ్ళకున్నటువంటి ఆ ఆర్మరీ, వాళ్ళకున్నటువంటి ఆ ట్యాంకర్స్ కావచ్చు, లేకపోతే యుద్ధ సామాగ్రి కావచ్చు. అదొక్కటే కాదు, వాళ్ళు ఇంకా ఏ విధంగా వాళ్ళు ఉన్నారు అనే దాని గురించి వివరణ ఇక్కడ కనబడుతుంది, చూద్దాం. సో ఆల్ స్పెండెడ్లీ క్లోత్, వాళ్ళందరూ కూడా గొప్పగా వేసుకున్నటువంటి వాళ్ళ యూనిఫామ్ ఉందంట. అ గ్రేట్ కంపెనీ విత్ బక్లర్స్ అండ్ షీల్డ్స్, పట్టుకున్నటువంటి షీల్డ్స్ కానీ వాళ్ళు వేసుకున్నటువంటి ఆర్మర్ కానీ ఇవన్నీ కూడా గొప్పగా ఉన్నాయని చెప్పి దేవుడే చెప్తున్నాడు. అండ్ ఆల్ ఆఫ్ దెమ్ హ్యాండిలింగ్ స్వర్డ్స్, వాళ్ళందరూ కూడా కత్తులు పట్టుకొని ఉన్నారంట. సో తర్వాత ఇప్పుడు మిగతా 2 వచనాలలో మనం వీళ్ళతో పాటు ఈ రాష్ తో పాటు మెషక్, టుబాల్ ఉన్నారు. వీళ్ళు మాత్రమే కాకుండా ఇంకొంతమంది వాళ్ళతో కూడా కలిసి జాయిన్ అవుతారంట. వాళ్ళు ఎవరో ఇక్కడ చూద్దాం. పర్షియా, మనం ఇందాక చూసుకున్నాం పర్షియన్స్ ఆర్ నన్ అదర్ దాన్ ఇరానియన్స్. సో పర్షియన్స్, ఇథియోపియా, కుష్ సంతానం ఎవరైతే ఉన్నారో ఎక్కువ భాగం మంది వెళ్ళి ఈ ఇథియోపియా, సుడాన్ ప్రాంతాలలో సెటిల్
సెటిల్ అవడం జరిగింది అని మనం ఇందాక అక్కడ డిసెండెంట్ మ్యాప్ లో చూసుకున్నాం. సో ఈ కుష్ సంతస్తులు అందరూ కూడా రాష్ తో చేతులు కలుపుతారంట. ఇరానియన్స్ రాష్ తో కూడా చేతులు కలుపుతారంట. తర్వాత ఇంకెవరు, లిబియా. మనం ఇక్కడ చూస్తున్నాము పుట్ అని. సో ఈ పుట్ ఉన్నదికి మాక్సిమం లిబియా ప్రాంతము. ఆ రోజుల్లో పుట్ సంతస్తులు లిబియాలో ఉన్నటువంటి జనాంగం. సో లిబియా వాళ్ళు కూడా వెళ్ళి వీళ్ళతో జాయిన్ అవుతారంట. వాళ్ళు మాత్రమే కాదు, తర్వాత ఇంకెవరెవరు జాయిన్ అవుతారో మనం ఇక్కడ చూద్దాం. పర్షియా, ఇథియోపియా, లిబియా అండ్ విత్ దెమ్ ఆల్ ఆఫ్ దెమ్ విత్ షీల్డ్స్ అండ్ హెల్మెట్స్. వాళ్ళు కూడా నార్మల్ గా లేరంట, వాళ్ళు కూడా చాలా యుద్ధ సామాగ్రిని కలిగి ఉన్నారు అని చెప్పి మనకు వాక్యంలో చూడొచ్చు. 6th verse లో గోమర్ అండ్ గోమర్ మనకు తెలుసు, ఈయన కూడా యాపత్ సంతానం నుంచి వచ్చినటువంటి వ్యక్తి గోమర్. అండ్ ఆల్ ఇట్స్ ట్రూప్స్, వాళ్ళ ట్రూప్స్ ని కూడా కలుపుకుంటారంట. అండ్ ద హౌస్ ఆఫ్ టొగర్మా. ది హౌస్ ఆఫ్ టొగర్మా అంటే ముఖ్యంగా అర్మేనియా ప్రాంత ప్రజల్ని టొగర్మా అని అంటారు. వాళ్ళు గోమర్ సంతానం నుంచి వచ్చిన వాళ్ళు. వాళ్లే కాదు, పక్కనున్నటువంటి టుబాల్, వీళ్ళిద్దరూ కూడా రష్యాతో ఆర్ మెగాగ్తో చేతులు కలపడం మనకి ఇక్కడ వాక్యంలో చూడొచ్చు. సో ఈ టొగర్మా ప్రాంతస్తులు ఎవరు అంట? దే ఆర్ ఫ్రమ్ ద ఫార్ నార్త్ అండ్ ఆల్ ఇట్స్ ట్రూప్స్. వీళ్ళందరూ కూడా కలిసి ఇజ్రాయెల్ మీదకి రావడం చూడొచ్చు. 7th verse నుంచి 9th verse వరకు చూసుకుందాం. అయితే ఇక్కడ స్పెసిఫిక్ గా వాళ్ళు ఎలా గ్యాదర్ అవుతారో, ఎలా వాళ్ళందరూ కూడా కలిసి ఇజ్రాయెల్ మీద రావడానికి వాళ్ళ పన్నాగాలు జరుగుతాయనే దాని గురించి దేవుడు చెప్పడం జరుగుతుంది. తరువాత 2 వచనాలలో మొట్టమొదటిగా ఈ గాగ్కి ఆ ఆలోచన ఎలా వస్తుంది, ఇజ్రాయెల్ మీదకి కానీ లేకపోతే సేఫ్గా బతుకుతున్నటువంటి ఆ దేశాల మధ్యకి వెళ్ళి వాళ్ళని నాశనం చేద్దాము అనే ఆలోచన ఎలా మొదలవుతుంది అనే దాని గురించి కూడా తర్వాత 2 వచనాల్లో మనం చూడొచ్చు. ప్రిపేర్ యువర్ సెల్ఫ్ అండ్ బీ రెడీ, యూ అండ్ ఆల్ యువర్ కంపెనీస్. సో దేవుడు డైరెక్ట్ గా గాగ్కి చెప్తున్నాడు టు బీ ప్రిపేర్ అండ్ టు బీ రెడీ అంట. ఆయన ఒక్కడే కాదు, ఆయనతో ఉన్నటువంటి ఆయన కంపెనీస్, ఆయన ట్రూప్ మొత్తం కూడా దట్ ఆర్ గ్యాదర్డ్ అబౌట్ యూ, నీ కొరకై గ్యాదర్ అయినటువంటి వీళ్ళందరూ కూడా. ఇందాక వచనాల్లో మనం చూసుకున్న ఈయన ట్రూప్స్ ఎవరెవరైతే ఈయనతో చేతులు కలుపుతారో వాళ్ళందరూ కూడా ఆఫ్టర్ మెనీ డేస్ యూ విల్ బి విజిటెడ్, చాలా కాలం తర్వాత వీళ్ళందరూ కూడా నేను కలుస్తారు. వాళ్ళు సహాయం కోరొచ్చు ఇజ్రాయెల్ ని మ్యాప్ లో లేకుండా చేయడానికి, ఇంకేమన్నా కోరొచ్చు, కానీ వీళ్ళందరూ కూడా నేను కలవడం జరుగుతుంది. సో బీ రెడీ, బీ ప్రిపేర్డ్. ఇన్ ద లేటర్ ఇయర్స్ యూ విల్ కమ్ ఇన్ టు ద ల్యాండ్ ఆఫ్ దోస్ బ్రాట్ బ్యాక్ ఫ్రమ్ ద స్వర్డ్ అండ్ గ్యాదర్డ్ ఫ్రమ్ మెనీ పీపుల్ ఆన్ ద మౌంటైన్స్ ఆఫ్ ఇజ్రాయెల్ which had long been desolate. They were brought out of the nations and now all of them dwell safely. ఎవరైతే ఈ యూదులందరూ కూడా ప్రపంచ దేశాల నుంచి మళ్ళీ తిరిగి వెళ్ళి ఇజ్రాయెల్ని మళ్ళీ వాళ్ళు స్థాపించుకుంటారో, వాళ్ళ దేశాన్ని వాళ్ళు 1948లో ఏ ప్రాఫెసీ అయితే ఫుల్ఫిల్ అయిందో సేఫ్గా సెక్యూర్గా ఉన్నటువంటి వాళ్ళ మీదకి మీరందరూ కూడా వెళ్తారు. ఎలా వస్తారు వాళ్ళందరూ కూడా అనేది ఈ 9th verse లో చూద్దాం. యు విల్ అసెండ్ కమింగ్ లైక్ అ స్టార్మ్, ఒక తుఫాన్ లాగా వస్తారంట. కవరింగ్ ద ల్యాండ్ లైక్ అ క్లౌడ్, కనుచూప మేరుకున్నటువంటి విస్తీర్ణంతా కూడా వాళ్ళు కవర్ అయిపోయి వాళ్ళ గ్రేట్ ఆర్మీతో వాళ్ళందరూ కూడా కలిసి, వాళ్ళ ఆర్మీస్ అన్ని కూడా కలిసి రావడం జరుగుతుందంట. అండ్ ఆల్ యువర్ ట్రూప్స్ and many people with you. Thus says the Lord, on that day it shall come to pass that thoughts will arise in your mind. ఒక రోజు వస్తుంది, ఆ రోజు వచ్చినప్పుడు నీ మైండ్ లో ఈవిల్ థాట్స్ వస్తాయి. బహుశా యుక్రెయిన్ మీదకి రావడానికి కూడా అదొక మొదటి మెట్టేమో, మనకి తెలీదు. ప్రశాంతంగా బతుకుతున్నటువంటి ఆ దేశాల మీదకి వెళ్ళి బాంబులు వేయడం. that you will make an evil plan. You will make what? An evil plan. You will say, I will go up against the land of unwalled villages. గోడలు కూడా కట్టుకొని అవసరం లేనంత ప్రశాంతంగా సేఫ్గా సెక్యూర్గా బతుకుతున్నటువంటి వాళ్ళ మీదకి వెళ్ళి యుద్ధం చేస్తాను, బాంబులు వేస్తాననే థాట్స్ వస్తాయంటే, I will go to the peaceful people who dwell safely, all of them dwelling without walls and have neither bars nor gates, to take plunder, to take booty, to stretch out hands against the waste places that are again inhabited. ఇజ్రాయిలీలందరూ కూడా వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళిపోయి ఒక వేస్ట్ ల్యాండ్ గా ఖాళీ ప్రదేశంగా ఉండిపోయిందో ఆ ప్రదేశానికి మళ్ళీ తిరిగి వాళ్ళందరూ కూడా వచ్చినప్పుడు, వాళ్ళందరూ కూడా ప్రశాంతంగా బతుకుతున్నప్పుడు, ఆ తర్వాత కాలంలో నీకు ఈ థాట్ అనేది వస్తుంది. అండ్ అగెయిన్స్ట్ ద పీపుల్ గ్యాదర్ ఫ్రమ్ నేషన్స్ who have acquired livestock and goods, who dwell in the midst of the land,
ఆ మహాయుద్ధము ఎందుకు వస్తది, ఇదంతా దేవుడు ఎందుకు అనుమతిస్తున్నాడు అనే క్వశ్చన్ మనకు రావచ్చు. దాని గురించి తర్వాత వచనాల్లో చాలా క్లుప్తంగా మనం చూద్దాం. Therefore, son of man, prophesy, say to Gog, thus says the Lord God, on that day my people Israel dwelt safely. Will you not know it? Then you will come from your place out of far north. సో ఇక్కడ మనం పక్కన మ్యాప్ లో చూస్తున్నాం కదా, ఇజ్రాయెల్ కి ఫార్ నార్త్ గా ఏమన్నా ఉంది అంటే అది రష్యానే మనకు కనపడుతుంది, కంప్లీట్లీ నార్త్ లో. ఇక్కడ నుంచి గాగ్ సైన్యాన్ని వేసుకొని రావడం జరుగుతుందంట. యూ అండ్ మెనీ పీపుల్ విత్ యూ, ఆల్ ఆఫ్ దెమ్ రైడింగ్ ఆన్ హార్సెస్, గ్రేట్ కంపెనీ అండ్ మైటీ ఆర్మీ. యూ విల్ కమ్ అప్ అగైన్స్ట్ మై పీపుల్ Israel like a cloud to cover the land. It will be in the later days that I will bring you. దేవుడే అంటున్నాడు, I will bring you against my land so that the nations may know me when I am hallowed in you, O God, before their eyes. ప్రపంచ దేశాలన్నీ కూడా చూస్తుండగానే నిజమైన దేవుడు ఎవరు అని తెలిసే విధంగా ఇజ్రాయెల్ పక్షాన నేను నుంచొని నేను నిన్ను ఓడిస్తాను అని ఇక్కడ వాక్యంలో దేవుడు తెలియజేయడం జరిగింది. అంత చిన్న దేశమైనటువంటి ఇజ్రాయెల్ మీదకి ఈ ట్రూప్స్ అంతమంది ఆర్మీని వేసుకొని వాళ్ళందరూ కూడా కలిసి వచ్చినా కూడా ఇజ్రాయెల్ ఎంత దృఢంగా నిలబడగలుగుతుందో వాక్యంలో మనం చూడొచ్చు. ఇజ్రాయెల్ అంత దృఢంగా ఉండడానికి కారణం దేవుడు ఆ ఇజ్రాయెల్ తో ఉన్నాడు కాబట్టి. దేవుని యొక్క మహిమని ఇజ్రాయెల్ ద్వారా చూపించడం జరుగుతుంది. ఈ మహాయుద్ధం ఏదైతే ఉందో అది ప్రస్తుతం జరగట్లేదు, కానీ రాబోయే దినాలలో జరగొచ్చు అని చెప్పడానికి ఇప్పుడు మన చుట్టూ జరుగుతున్నటువంటి యుద్ధాలని చూస్తే చాలా క్లియర్గా మనకు అర్థమవుతుంది. కానీ ఈ సమయంలో ఈ జరుగుతున్న సంఘటనలన్నీ కూడా చూసి ఒక బిలీవర్గా మనం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకు అని అంటే దేవుడే స్వయంగా ఇవన్నీ కూడా అంత్య దినాల్లో జరుగుతాయని మనకు బైబిల్ గ్రంథంలో చెప్పడం జరిగింది. ఈ జరుగుతున్న సంఘటనలన్నీ కూడా మనల్ని మేల్కొనేలాగా చేయాలి. దేవునితో ఇంకా మనం సమాధానం పడకపోతే ఇదిగో ఇదే సమయం అనేది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రాబోయే దినాలలో ఇంకా ప్రాసిక్యూషన్ ఎక్కువ అవ్వచ్చు, ఇంకా ఇలాంటి సంఘటనలు అనేకం జరగవచ్చు. క్రీస్తు యొక్క రాకడ దగ్గరలో ఉందని మనం తెలుసుకోవడానికి అన్ఫోల్డ్ అవుతున్న ఈ ప్రాఫిటికల్ టైం మనకి గుర్తు చేస్తుంది. యేసుక్రీస్తు ఏ గంటలో ఏ తేదీన వస్తాడనే సంగతి మనం తెలుసుకోలేము, కానీ ఏ సీజన్ లో వస్తాడనేది మనం తెలుసుకోగలమని వాక్యంలోనే ఉంది. స్వయంగా యేసుక్రీస్తు మాటల్లోనే మనం వినొచ్చు. లూకా సువార్త 21వ అధ్యాయము 29 నుంచి 33లో యేసుక్రీస్తుకి ఆయన శిష్యులకి మధ్య జరుగుతున్నటువంటి ఆ సంభాషణలో అంత్య దినాల గురించి యేసుక్రీస్తు వివరిస్తూ ఏ విధంగా అయితే చిగురించేటువంటి ఆకులను చూసి సమ్మర్ దగ్గరలో ఉందని మనం తెలుసుకోగలుగుతామో, ఆ విధంగానే ఈ జరుగుతున్నటువంటి సంఘటనలన్నీ కూడా దేవుని యొక్క రాకడ దగ్గరలో ఉందని మనం అర్థం చేసుకోవచ్చు అని ఈ వాక్యంలో ఆయన చెప్పడం జరిగింది. ఒకసారి మనం చూద్దాం. Then he told them a parable. Behold, the fig tree and all the trees, as soon as they put forth leaves, you see it for yourself. Know that summer is near. So you also, when you see these things happening, know that the kingdom of God is near. Truly I say to you, this generation will not pass away until all things take place. Heaven and earth will pass away, but my words will never pass away. భూమి ఆకాశం మారినా కూడా నా మాటలు మారవు అని చెప్పి అంత ఖచ్చితంగా యేసుక్రీస్తు చెప్పడం జరిగింది. ఈ రోజు కల్లారా జరిగేటువంటి సంఘటనలు మనకు ప్రాఫెసీని కూడా గుర్తు చేస్తూ ఉన్నాయి. ఏ ప్రాఫెసీ అయితే ఇజ్రాయేలీలు మళ్ళీ తిరిగి వచ్చి వాళ్ళ రాజ్యాన్ని స్థాపించుకుంటారని దేవుడు చెప్పాడు, ఏ ప్రాఫెసీ అయితే ఈ దేశాల మధ్యన యుద్ధం జరుగుతుందని చెప్పి దేవుడు చెప్పాడు, అలాంటి ప్రాఫెసీలు అనేకం దేవుడు మనకు బైబిల్ గ్రంథంలో ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా సర్వలోక మానవ పాపాల కొరకు ఈ లోకానికి ఒక లోక రక్షకుడిని దేవుడు ఇస్తానని చెప్పి క్రీస్తుకి పూర్వం దాదాపు 400 సంవత్సరాల క్రితమే 300కి పైగా రాయబడినటువంటి ఆ ప్రాఫెసీలన్నీ కూడా ఫుల్ఫిల్ చేస్తూ యేసుక్రీస్తుని, ఆయన అద్వితీయ కుమారుణ్ణి మన మధ్యకి శరీరధారిగా పంపించి యేసుక్రీస్తు ఆ శిలువ పైన మన కొరకు మన పాపాలన్నిటిని కూడా ఆయన పైన వేసుకొని ఆయన చనిపోయి తిరిగి 3వ దినాన విజయులుగా లేచి ఆయన విజయంలో మనందరం కూడా భాగస్థులం అయ్యాము. మనందరం కూడా నూతన జీవితంలో ఉన్నాము కాబట్టి క్రీస్తు కొరకు ప్రిపేర్ గా మనం ఉందామని కోరుతున్నాను. మరి ఇలాంటి సమయంలో మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ద టైమ్ ఈస్ నియర్. ఈ అన్ఫోల్డ్ అవుతున్న ప్రాఫిటికల్ టైంలో ఇట్స్ టైమ్ ఫర్ యూ టు గెట్ రైట్ విత్ గాడ్. సో మన నెక్స్ట్ వీడియోలో రాప్చర్ గురించి, దానియేల్ గ్రంథంలో ఉన్నటువంటి ప్రాఫెసీ ఎలాగా మన ముందు అన్ఫోల్డ్ అవుతుందో దాని గురించి, ఇంకా యేసుక్రీస్తు అన్నటువంటి కొన్ని మాటల గురించి కూడా మనం పార్ట్ 2లో చూసుకుందాం. అంతవరకు మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్, రిమెంబర్ ద క్లాక్ ఈజ్ టికింగ్. గెట్ రైట్ విత్ గాడ్. స్టార్ట్ ప్రేయింగ్ ఫర్ యూ and for your brothers and sisters and for all the church. Thank you, and we'll see you again.